ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును 2 గంటలుగా విచారిస్తున్న సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో శ్రవణ్ రావును గంట నుండి విచారిస్తున్నారు. ఇప్పటివరకు 15 నుండి 20 ప్రశ్నలు అడిగారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఈ కేసులో మీ పాత్ర ఏంటి, 2 సర్వర్ ఆఫీసులను ఎక్కడ ఏర్పాటు చేశారని పలు క్వశ్చన్స్ అడిగారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉన్నారు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై తాజా అప్డేట్స్, మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, శ్రవణ్ రావు విచారణ డీటెయిల్స్ ఏంటి? వంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో భాగంగా ఈరోజు శ్రవణ్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటైతే సిట్ అధికారుల ఎదుటైతే హాజరయ్యారు. అయితే దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ కానప్పుడు శ్రవణ్ రావు విషయానికి వస్తే ఈ సహకరి వ్యవహారంలో ఈయన 6వ నిందితులుగా మోసం చేసి 6వ నిందితులు సమాచారం ఉంటుంది. ఈయనని పలు ప్రశ్నలు అడిగారు. ఏదో కొన్ని అధికారులు సిద్ధమయ్యారంటే ఇప్పటికే ఆయనకి నోటీసులు ఇవ్వడంతో ఈ నెల 26న ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆయన జూబ్లీ హిల్స్ స్టేషన్ కి అయితే వచ్చారు. చెప్పినట్టుగా తెలిసిందే. ముఖ్యంగా ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కానీ అధికారుల ఎదుట అధికారులు అడిగినట్టుగా కూడా మనకు తెలిసింది. అంటే ఈ ప్రశ్నలకు సంబంధించి అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈయనకి ఎలాంటి లాభాలు వస్తున్నాయి, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి లాభం చేకూరింది అని చెప్పేసి శిక్ష అధికారులు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసులో భాగంగా మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఈ పాత్రకు సంబంధించి ఎంత మొత్తంలో మీరు డబ్బులు సేకరించారు, డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చారు అనే విషయంలో కూడా పోలీసులు అంటే శిక్ష అధికారులు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేసేందుకు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళకి సూచనలు చేశారని చెప్పేసి కూడా ఆ అధికారులు తెలిపినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అంటే ఈ కొనుగోలు చేసిన సాంకేతిక పరికరాలకు సంబంధించి, అదేవిధంగా ఈ సాంకేతిక సర్వర్లకు సంబంధించి ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు, ఈ సర్వర్లు 2 కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనే విషయంలో కూడా అధికారులు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ ప్రశ్నలకు సంబంధించి శ్రవణ్ రావుని అడుగుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సమాచారం మేరకు శ్రవణ్ రావు గతంలో ఒక వ్యవస్థకి, మీడియా వ్యవస్థకి నిర్వాహకులుగా ఉన్నారు. అదేవిధంగా మొదటిగా ప్రణీత్ రావు, అదేవిధంగా రాధాకిషన్, భుజంగరావు, తిరుపతరావు వీళ్ళ 4 మొదట్లో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆధారం చేసుకొని బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఇందులో శ్రవణ్ రావు మొదటిగా పేరు లేకపోయినా దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇందులో కూడా ఆయన పాత్ర ఉందని చెప్పేసి శ్రవణ్ రావు కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా తెలియడం. అంటే శ్రవణ్ రావు విషయానికి వస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా స్టేట్మెంట్ బేస్ చేసుకొని చూస్తే గతంలో ఈ శ్రవణ్ రావు ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాడో, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించాడో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో పలు వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా పలు రాజకీయ నేతల, ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించిన రాజకీయ నేతల మీద నిఘా ఉంచాడని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ చేసే విధంగా సూచనలు చేశాడని చెప్పేసి శ్రవణ్ రావుకి సంబంధించిన ముఖ్యమైన ఆరోపణలు అయితే మనకు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా పోలీసులు తెలుసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని శ్రవణ్ రావుకి సంబంధించి గత ఏడాది మార్చి 10న ఈయన మీద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత శ్రవణ్ రావు అదేవిధంగా A1 గా ఉన్న ప్రభాకర్ రావు కూడా వీళ్ళిద్దరు కూడా అప్కాల్లో ఉన్నారు. అప్కాల్లో ఉన్న తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించి మొదటిగా శ్రవణ్ రావు లండన్ నుంచి అమెరికా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ రావు కూడా A1 ఉన్న ప్రభాకర్ రావు కూడా అమెరికా వెళ్ళిపోయారు. సో వీళ్ళిద్దరికి సంబంధించి మొదటిగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు ముఖ్య పాత్ర పోషించాడు కాబట్టి ఇతనికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత అతన్ని రప్పించేందుకు నోటీసులు కూడా జారీ చేశాడు సిట్ అధికారులు. సో దీన్ని బేస్ చేసుకొని ఇతను కేసు నమోదైన తర్వాత శ్రవణ్ రావు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత హైకోర్టు అంటే ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ని తిరస్కరించడం జరిగింది. అంటే హైకోర్టు తిరస్కరించిన తర్వాత దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆయనకి కాస్త ఊరట లభించిందని చెప్పాలి. అంటే నాట్ టు అరెస్ట్ అనేది ఇచ్చారు, కానీ నాట్ టు అరెస్ట్ ఇచ్చారు, కానీ ఎవరైతే ఈ శ్రవణ్ రావు ఉన్నారో ఈ శ్రవణ్ రావు ముఖ్య పాత్ర పోషించాడు కాబట్టి, దీనిలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి హాజరు కావాల్సిందే, మీరు విచారణకి సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందే, విచారణలో పాల్గొనాలని చెప్పేసి కూడా సిట్ అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 26న వాళ్ళ కుటుంబ సభ్యులకైతే నోటీసులు జారీ చేశారు, నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీసులో భాగంగానే శ్రవణ్ రావు అంటే విదేశాల్లో ఉన్నారు కాబట్టి 3 రోజులు గడువు ఇవ్వడంతో 3 రోజుల భాగంగా ఈ రోజు ఆయన సిట్ అధికారుల ముందు ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో అయితే హాజరయ్యారు. ఈ హాజరైన తర్వాత దాదాపు గంటన్నర సేపటి నుంచి ఆయనకు సంబంధించి పలు కీలక
ఆధారాలు సేకరిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా శ్రావణ్ రావుని కనుక విచారణ చేస్తే దీంట్లో బేస్ చేసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ కీలక ఆధారాలను బేస్ చేసుకొని ప్రభాకర్ రావుని కూడా విచారించే అవకాశం అయితే ఉంది శ్రవంత్.